నా ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్లందరికీ పెద్ద నమస్కారం. మీరందరూ ఇక్కడ వచ్చి ఈ డేని, ఈ రోజుని అంత స్పెషల్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఫస్ట్ అడుగుతున్నది ఖైదీ 2 ఎప్పుడు అని అడుగుతున్నాడు. త్వరలో మొదలవుతుంది. నేను ఫస్ట్ నాని నుంచి స్టార్ట్ చేస్తాను. నాని చూస్తే నాకు ఫస్ట్ గుర్తు వస్తుంది, మనం ఎక్కడి నుంచి మొదలవుతామో అది ఇంపార్టెంట్ కాదు. సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మన టాలెంట్ని పెంచుకుంటూ వెళ్తే ఎక్కడైనా వెళ్ళొచ్చు అనేదికి నాని ఫస్ట్ ఎగ్జాంపుల్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి కొత్త క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసి ఈజ్ బ్రాట్ ఇన్ సో మెనీ టాలెంట్స్ ఇన్ సైడ్. అది మాత్రం కాదు, ఒక్కొక్కసారి ఆయన సినిమా చూస్తున్నప్పుడు హీ సర్ప్రైజింగ్ అస్. ఇదే నాని అని అనుకున్నప్పుడు సడన్గా వేరే సినిమా చేసి మనకి మళ్ళీ షోయింగ్ అన్ అదర్ సైడ్. శ్యామ్ సింగ్ రాయ్ కానీ, ఆ తర్వాత దసరా కానీ, వాట్ వాస్ దసరా నాని? ఐ హ్యావ్ నెవర్ సీన్ నాని లైక్ దట్, అండ్ ద వే హీ క్యారీడ్ దట్ ఫిల్మ్ వాస్ ఫ్యాంటాస్టిక్. I know you have a great part to play in that film, from choosing so many things on that film, because me cameraman na friend, so kabatti I know your involvement in that film. So congratulations for your fantastic journey. Me Jersey gani, I think it's a timeless film, one of the best films in Telugu cinema ani cheppochu. And the way you performed, stunning. It's so close to everybody's heart, and especially for every father, I think that film is very, very special. What you will do to your child is సో టచింగ్. అది మాత్రం కాదు, ఆ తర్వాత నువ్వు ప్రొడ్యూస్ చేసే ఫిల్మ్స్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు హిట్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ, అండ్ వాట్ ఆల్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? యు ఆర్ హోస్టింగ్ షోస్, బిగ్ బాస్ చేస్తున్నాడు. ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్. సో కరిస్మాటిక్ నాని, అండ్ సో స్వీట్ ఆఫ్ యూ టు బీ హియర్ టు షేర్ దిస్ హ్యాపీనెస్ విత్ అస్. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఆల్వేస్, టు యూ, యువర్ ఫ్యామిలీ, చిల్డ్రన్, ఫర్ ఎవ్రీబడి. అండ్ హాయ్ నాన్న. Like I said, your every poster itself is new. So wishing you a big success in Hi Nana. I have lots to say, Nani. And ముఖ్యంగా కొత్త స్క్రిప్ట్ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, కానీ డిఫరెంట్గా ఉందంటే ఒక డోర్ ఉంది, అది నాని ఇల్లు. అక్కడ వెళ్ళొచ్చు. యూ విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఆన్సర్ దర్. యువర్ డోర్స్ విల్ ఓపెన్ ఫర్ యూ. అండ్ ఆ తర్వాత మా అన్నయ్య నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి, సర్దార్ తర్వాత మళ్ళీ సినిమా. రోలెక్స్ బాగున్నారు, థ్యాంక్ యూ. నేను ఇంకో అన్నయ్య గురించి మాట్లాడుతున్నాను. నాగార్జున గారు సర్దార్ వచ్చినప్పుడు, సర్దార్ చాలా బాగా ఆడుతుందని ఫస్ట్ డే షో తర్వాత నాకు కాల్ చేసి చెప్పారు. అలాగే ఈ సినిమా కూడా కాల్ చేస్తారని నా నమ్మకం. వంశీ గారు, I think we are beyond friends అని చెప్పొచ్చు. I can go to his house anytime. Thank you వంశీ గారు, నేను వేరేం చెప్పక్కర్లేదు. I love you. Thank you for coming here. The way we worked in Upri is memorable, and Rajamurugan garu, the way we work together, it's always memorable. Banglan, thank you for this wonderful work in the film. ఈ కథ విన్నప్పుడు, రాజమురుగన్ గారు కథ చెప్పేటప్పుడు నాకు అనిపించేది, మన కల్చర్లో ఉండిపోతున్న ఒక స్ట్రాంగ్ స్టోరీ, కానీ ఇది ఇంటర్నేషనల్గా ప్రజెంట్ చేయాలి. లవ్ యూ. ఇంటర్నేషనల్గా ప్రజెంట్ చేయాలి. దానికి రవివర్మన్ గారిని తీసుకొచ్చాం. అది పెద్ద సినిమాలు, హిందీలో బర్ఫీ నుంచి, పిఎస్ నుంచి పెద్ద సినిమా చేసే కెమెరామెన్. బట్ అలాంటి కెమెరామెన్ మన సౌత్ సినిమాలో ఉండాలి, బాలీవుడ్లో ఎప్పుడు ఉంటే ఎలా, అందుకే ఈ సినిమాకి తీసుకొచ్చాం. వాట్ హీ డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ రవివర్మన్ గారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ కానీ, అండ్ అను, I think the way you accepted this film, the way you performed is so special. I'm wishing you huge success in this film. Dream Warrior Pictures, దీని ముందు మా కాశ్మోరా కానీ, కాకి కానీ, ఖైదీ కానీ, ఇప్పుడు ఈ సినిమా, ఆ లైనప్లో మళ్ళీ జపాన్ నా 25th సినిమా అనేది నాకు చాలా సంతోషం. I hope this film brings huge success. And big thanks to all the guests who have come here. Thank you for all of you to spending time here. Bhaskar Garu, thank you for the beautiful lyrics.
జపాన్ గురించి చెప్పాలంటే రే ఎన్ని బాంబ్స్ లేసినా ఈ జపాన్ ఎవరు ఏం పీకలేర్రా. ఈ కథ విన్నప్పుడు కార్తీ తీసుకుంటూ జపాన్ అని ఒక సినిమా చేయడం కష్టం. సో నాకు అనిపించేది నేను మారాలి, వేరే ఒక క్యారెక్టర్గా మారాలి. సో అందుకే ఆ విగ్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ మార్చాం. కానీ ఆ మాట్లాడేటప్పుడు మళ్ళీ కార్తీ వచ్చాడు. సో ఐ సెడ్ విల్ చేంజ్ ద వాయిస్ ఆల్సో అని వాయిస్ మార్చి ట్రై చేసాము. దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ రాజమోహన్ గారు ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డైరెక్టర్. సొసైటీ మీద అంత ప్రేమ ఉన్న ఒక డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్స్ నాకు ఎన్నో ఫిల్మ్స్ తీయాలి, మా సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అది. ఆయన తీసి ఆయన హ్యూమర్ తీసుకుంటూ ఫస్ట్ టైం ఈ సినిమా తీసాం. జపాన్ ఎలాంటి వ్యక్తి అంటే ఆయన సెల్ఫిష్ చెప్తాడు, నేను సెల్ఫిష్ నువ్వు ఎలా అని అడుగుతున్న క్యారెక్టర్. ఈ సొసైటీ నాకేం ఇచ్చిందో నేను మళ్ళీ ఇస్తున్నాను అని చెప్తున్న క్యారెక్టర్ అది. అండ్ ఈ ఆస్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు ద సొసైటీ. సో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రం కాదు, ఇట్ విల్ మేక్ యూ థింక్ అని నేను ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా ఇప్పుడు ఆ లాస్ట్ 20 minutes గురించి అందరూ మాట్లాడుతున్నారు. సో ఇట్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. కొత్తగా అనిపిస్తుంది. ఇట్ విల్ బీ ఎమోషనల్ ఫర్ యూ. అండ్ ఎలా ఖైదీ సినిమా వచ్చినప్పుడు అందరూ చెప్పేది ఈ సినిమా ఎలా ఒప్పుకుంటారు సార్ అని చెప్పారు, అలాగే ఈ సినిమా కూడా చెప్తున్నారు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ జపాన్ will be a very important film for me. ఈ తర్వాత వస్తుందమ్మా. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ కానీ ఇట్ విల్ బీ వెరీ స్పెషల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ముఖ్యంగా సునీల్ గారితో కలిసి పని చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న పల్లెటూరులో నుంచి ఒక థియేటర్ బయట ఎప్పుడు డ్యాన్స్ చేసి చిరంజీవి గారు సాంగ్స్కి డ్యాన్స్ చేసి ఒక కామెడీని అయ్యి ఆ తర్వాత హీరో అయ్యి ఇప్పుడు ఈజ్ డూయింగ్ సచ్ వెరైటీ. అండ్ తమిళ్లో ఐ థింక్ ఈజ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ రైట్ నౌ. ఆయన చెప్పే ఒక మాట నాకు చాలా గుర్తుంది, సార్ మనం సరస్వతి దగ్గరికి వెళ్తే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పారు. ఐ థింక్ దట్స్ వాట్ వీ ఆల్ షుడ్ డూ. ఫాలో యువర్ హార్ట్, ఫోకస్ ఆన్ యువర్ ఆర్ట్ అండ్ ద యూనివర్స్ విల్ ఫాలో యూ. సో లెట్స్ కీప్ డూయింగ్ దట్. ఐఎమ్ షూర్ this is going to be a huge success. Thank you for all the event organizers, press and media వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. మీ సపోర్ట్ మాకు కావాలి. సో ఈ సినిమా November 10th రాబోతుంది. జపాన్ స్టైల్లో చెప్పాలంటే రే మా సినిమా November 10th రాబోతుంది. ఎవడైనా థియేటర్కి రాలేదంటే సీట్ కింద బాంబు పెడతాను.